విశాఖ కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్డియాలజీ విభాగంలో మంటలు రేగాయి. ఏసీ షార్ట్ సర్క్యూట్ తో మంటలు రేగినట్టు భావిస్తున్నారు. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కేజీహెచ్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. పేషెంట్లను పక్క వార్డులకు తరలించారు. ప్రమాదంలో కంప్యూటర్లు, టేబుళ్లు దగ్ధమయ్యాయి. విశాఖ కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న వాళ్ళందరినీ కూడా వేరే వార్డుకి తరలిస్తూ ఉన్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ఫైర్ ఇంజిన్ కి కాల్ చేయగానే వాళ్ళు వచ్చి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ జార్జ్ అందిస్తారు. జార్జ్, విశాఖ కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దట్టమైన పొగలమ్ముకున్నాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తంతో అంతా కూడా పెను ప్రమాదం తప్పినట్లయింది. కార్డియాలజీ విభాగంలో ఒక్కసారిగా ఈ దట్టమైన పొగలు అమ్ముకోవడంతో అక్కడ ఉన్న పేషెంట్లంతా కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం ఆఫీస్ రూమ్ లో ఏసీ నుంచి మంటలు, దట్టమైన పొగలు వెలువడినాయి. దీంతో సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్, ఏసీలో ఉన్న షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అయితే నిర్ధారణ చేశారు. అయితే ఆ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 45 మంది పేషెంట్లు ఉన్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ తెలపడం జరిగింది. హుటాహుటిన వెంటనే వారందరినీ కూడా వేరే బ్లాక్ కు తరలించి వాళ్ళందరినీ కూడా రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. వైద్యులు, సిబ్బంది కేజీహెచ్ లో చోటు చేసుకుంటున్న ఏదైతే ఈ ఫైర్ అయిందో వెంటనే అక్కడ ఉన్న పేషెంట్లందరినీ కూడా వేరే వాటికి తరలించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కేజీహెచ్ లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రోగులు సైతం కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే మొన్న చూసుకున్నట్లయితే కనుక మొత్తం విద్యుత్ వ్యవస్థకు సంబంధించి పనులు జరుగుతున్న నేపథ్యంలో దాదాపుగా 8 గంటల పాటు కరెంట్ అనేది నిలిచిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ ఉన్న రోగులు సైతం కూడా ఎక్కడైతే కార్డియాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అయిన పరిస్థితి. వెంటనే కేజీహెచ్ సూపరింటెండెంట్ అక్కడికి చేరుకుని వాళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది. అయితే ప్రాథమికంగా చూసుకున్నట్లయితే కనుక ఏసీలో నుంచి స్పార్క్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా అయితే భావిస్తూ ఉన్నారు. వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది, స్థానికంగా ఉన్న పోలీసులు సైతం కూడా చేరుకొని అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లయితే ప్రాథమికంగా నిర్ధారించారు. అంటే జార్జ్, ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చింది అనుకోవచ్చా? పరిస్థితి అయితే పూర్తిగా అదుపులోకి వచ్చింది. మంటలన్నింటిని కూడా పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి ప్రాణ నష్టం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ సైతం కూడా తెలపడం జరిగింది. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సైతం కూడా అక్కడ జరుగుతున్న ఏదైతే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆయన కూడా ఫోన్ చేసి కేఎస్ సూపరింటెండెంట్ సైతం కూడా సమాచారం తెలుసుకున్నారు. పేషెంట్లందరినీ కూడా ఎవరికైనా ప్రమాదం జరిగినట్లయితే వెంటనే వాళ్ళని అత్యవసర చికిత్స కూడా అందించాలని ఆదేశం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పేషెంట్లందరినీ కూడా వేరే వార్డుకి తరలించాము. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం లేదని కేఎస్ సూపరింటెండెంట్ కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అదుపులోకి వచ్చాయి. అంటే జార్జ్, ఏ టైంలో జరిగింది ఇది? ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలో జరిగినట్లయితే ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ సమయంలోనే దాదాపుగా 9 గంటల ఆ ప్రాంతంలో అక్కడికి వచ్చినప్పుడు చిన్నగా పొగలు రావడం ప్రారంభించి కార్డియాలజీలో 9:30 ఆ ప్రాంతంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు అనేవి అములుకున్నాయి. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా ఫైర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కాల్ చేయడం జరిగింది. అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేశారు. వెంటనే వాళ్ళంతా కూడా హుటాహుటిన కేజీహెచ్ కి చేరుకున్న కార్డియాలజీ విభాగంలో ఈ మంటలు అనేవి ఒక్కసారిగా చెలరేగాయి. 10 గంటల ఆ ప్రాంతంలో ఆ కార్డియాలజీ విభాగం మొదటి అంతస్తు ఏదైతే అంతస్తుందో ఆ మొదటి అంతస్తులో అక్కడ ఉన్న కంప్యూటర్ అలాగే ఏసీ సైతం కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయనే చెప్పుకోవాలి. మొత్తం కూడా అక్కడ ఉన్న మొత్తం సామాగ్రి అంతా కూడా దగ్ధమైంది. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఆ మంటలను సైతం కూడా అదుపులోకి తీసుకొచ్చారు. పేషెంట్లను సైతం కూడా వెంటనే పక్క వార్డుకి అయితే తరలించడం జరిగింది. ఇది అక్కడున్న కార్డియాలజీ ఉన్న ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ లోనే ఈ ప్రమాదం జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదే గనక ఇది పేషెంట్స్ ఉన్న వార్డులో జరిగినట్లయితే పెను
ప్రమాదమే జరిగి ఉండేది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడం, ఎవరికి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ద అప్డేట్స్.